నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. మలిదశ ఉద్యమానికి పురుడు పోసిన వ్యక్తుల పేర్లు వినిపించే పేర్లలో ఈ పేరు మొదట్లో ఉంటుంది. గాదే ఇన్నయ్య గారు. ఇప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నా. నిజంగా బాగున్నారా అన్న? చాలా బాగున్నా. ఎందుకు కేసీఆర్ని గదే దించినందుక? అట్లేం కాదు, అంటే జనరల్గా నేను ఎప్పుడు కూడా ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా కానీ, ఎంత కష్టకాలమైనా చాలా మానసికంగా సిద్ధమై ఉంటా. ఎందుకంటే ఇది నా బోనస్ లైఫ్ అనుకుంటున్నా. నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని, భౌతికంగా చనిపోవాల్సిన వాడిని. ఇప్పుడు బతుకున్నా అంటే ఒక రకంగా ఒక మరో జన్మానే నేను అని నమ్మగానే ఒక రకంగా ఇది నాకు బోనస్ లైఫ్. ఈ బోనస్ లైఫ్లో హ్యాపీగా ఉండాలనే, మరీ ముఖ్యంగా నేను ఎప్పుడైతే 2006 తర్వాత తల్లిదండ్రులు లేని బిడ్డలతోటి సహజీవనం ప్రారంభించినో, ఇప్పటివరకు 1400 పైన తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, అంటే మన సమాజంలో భారత రాజ్యాంగం ప్రకారం కనీసం పౌరసత్వం, పౌర హక్కు, పౌరుడిగా గుర్తించినటువంటి వాళ్ళతోటి సహజీవనం చేయడం ప్రారంభించిన తర్వాత ఇంకా నాకు అసలు ఇంకా కష్టం అంటే, బాధ అంటే, మనశ్శాంతి లేదు, నాకు నిద్ర పడతలేదు, నాకేదో ఏమేమో అనిపిస్తున్నది, అసలు అనిపించదు. కాబట్టి ముఖ్యంగా నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఏదైతే ఒక బలమైన ఆకాంక్ష ఉండేనో, దాన్ని 2014 తర్వాత సాధించిన క్రమంలో అదొక రకమైనటువంటి గొప్ప అనుభూతిని కలిగించింది. దాంతోపాటు దాని తర్వాత మీరు ఇంకా సర్వైవ్ కాలేకపోయారు కదా, మరి వాళ్ళతో కానీ అక్కడ కానీ బాధ అనిపించలేదా మరి దానికి? నేను ఆ రాజ్యంలో భాగస్వాములు కాకపోవడం వల్లనే నేను బాగున్నా అనిపిస్తున్నది. ఎందుకట్లా? మూసీ నదిలో మునిగితే ఏముంటుంది? మూసీ నదిలో మునిగితే మురుగు కాలువలో మునిగి ఆ వాసనే ఆస్వాదించాల్సి వస్తుంది. గంగా నదిలో మునిగితే, కృష్ణానదిలో మునిగితే, గోదావరిలో మునిగితే ఆ వాసనని ఆస్వాదించాల్సి వస్తుంది. ఎందుకు అసలు ఆ పార్టీని పెట్టడానికి ముఖ్య కారణకు మీరు, అందులో మీ ఐడియాలజీ ఉంది. అటువంటి వ్యక్తి ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? అంటే విమర్శన కాదు ఇది ఒక రకంగా మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడమే. ఇది విమర్శ అనుకుంటే అది వాళ్ళకి నష్టం, నాకు కాదు. 2001కి పూర్వం, అంటే 99లో తెలంగాణ రాష్ట్ర సాధన అనే దాన్ని ఏదైతే ఒక పార్టీ రూపంలో, రాజకీయ నేపథ్య రూపంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మెట్టుగూడలో, తార్నాక దగ్గర ఉన్న మెట్టుగూడలో నేను మొట్టమొదటిసారి కలిసినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఆవిష్కరించాలి, అసలు ప్రశ్న అంతా ఏంటంటే తెలంగాణ ఎవరి కోసం, ఎందుకోసం? ఇది బలమైన ప్రశ్న. ఇది తెలంగాణ భూస్వాముల కోసమా, పెట్టుబడిదారుల కోసమా, దోపిడీదారుల కోసమా, పాలకుల కోసమా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ పీడిత ప్రజల కోసమా అనేదే మేము ఆ రోజు వేసుకున్నటువంటి ప్రశ్న. ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ పెరిగినటువంటి సమస్త ప్రజానీకం, తిండి లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు, నెత్తికి నూనె లేని, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలతోటి రెక్కాడినా డొక్కాడినటువంటి ఆ ప్రజలకి మనం ఏదో చెప్తాం చూడు, అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్టు శని ఉన్నట్టని, సకల సంపద కలిగిన తెలంగాణలో దరిద్రం ఎందుకుందనేదే మేము ఆ రోజు వేసుకున్నటువంటి ప్రశ్న. సంస్థానాలుగా ఉన్నప్పటిది భారతదేశంలో నిజాం సంస్థానం ఇతర దేశాలకు అప్పించింది. అది యూరోప్ కావచ్చు, ఐరోపా ఖండం కావచ్చు, ఆసియా ఖండంలో ఇతర దేశాలకు కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇతర ప్రపంచంలో ఇతర ఖండాల్లో ఉన్న దేశాలకి అప్పించినటువంటి ఈ ప్రాంతం, ఈ గడ్డ ఎందుకు ఈరోజు ఇంత పురుగు మందును పెరుగన్నంగా స్వీకరించి సజీవంగా బతకలేని పరిస్థితి ఉన్నది? ఇవాళ ఉరితాడు తన వ్యవసాయం చేసుకునే తాడు ఉరితాడైంది, ఒక పగ్గం ఉరితాడై కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా బిఫోర్ తెలంగాణ అట్లా ఉండే కదా మన రాష్ట్రం. మరి ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఒకవైపు గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నందిరా నదులు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో సింగూరు, సీలేరు, నాగార్జున సాగర్, శ్రీశైలం, రామగుండం లాంటి ఉత్పత్తి చేస్తున్న దగదగ మెరవాల్సినటువంటి వెలుగు కాంతులు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ
కారు చీకట్లలో ఎందుకు ఉందనేది మేము ఆ రోజు వేసుకున్నటువంటి ప్రశ్న. మా చర్చ అంతా అదే. మీరు ఇటువంటి అన్ని డిస్కషన్ చేసి ఒక ప్రశ్న వేసుకొని మీరు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఈ విధంగా వచ్చిండ్రు కదా. మరి టీఆర్ఎస్ పార్టీని మీరు పెట్టి 2014 తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ఇవన్నీ మటుమాయమైనయా కాలేదా అన్న వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి మేము వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు, కానీ తెలిసి తెలియక అవగాహన లేక ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, లాయర్లు, బుద్ధిజీవులు అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ట్యాగ్ లైన్ కాదు. అది అవగాహన రాహిత్యంతో మాట్లాడేటువంటి విషయాలు. తెలంగాణ మేము ఆ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే 5 అంశాలను ఏదైతే పొందుపరుచుకున్నామో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, 1 విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, 2 వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, 3 తెలంగాణ సంపద 1,18,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్న సకల సంపద ఏదైతే ఉందో అది భూ సంపద, అటవీ సంపద, మానవ సంపద, ఖనిజ సంపద, జల సంపద, మేధో సంపద, ఇవన్నీ కూడా తెలంగాణకు ఉపయోగపడాలి అనేది అంశం. ఇక 4వ అంశం ఉపాధి రంగం. సేవా రంగంగా సర్వీస్ సెక్టార్గా పిలువబడుతున్నటువంటి, ప్రైవేట్ సెక్టార్గా పిలువబడుతున్నటువంటి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే 2% మించి ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. అది కమ్యూనిస్ట్ అయినా, సోషలిస్ట్ అయినా, లేకపోతే సామ్రాజ్యవాద దేశంగా అమెరికా చెప్పబడే దేశాలైనా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా 2% మించి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. అంటే 98% సర్వీస్ సెక్టార్లో ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉంటారు, అనేక రకాలుగా ఉంటారు. అయితే వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి, నియంత్రణతో కూడినటువంటి కొన్ని హక్కులతో కూడినటువంటి, ఎట్లనైతే చికాగోలో కార్మికులు మహత్తరమైన పోరాటం చేస్తే 8 గంటల పనిదినం వచ్చి కార్మికులకు ఎట్లయితే కొన్ని హక్కులు వచ్చినాయో, ఈ ప్రైవేటు ఉద్యోగులకు కూడా కొన్ని హక్కులు ఉండాలి, కొన్ని చట్టాల పరిధిలో వాళ్ళు రక్షణగా ఉండాలి అనేదాన్ని మేము ఆ రోజు 4వ అంశంగా పెట్టుకున్నాం. ఇక 5వ అంశం ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పాలన ఉండాలి, ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం ఉండాలి. ఇది ఆ రోజు అనుకున్నది. తెలంగాణ పోయి ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ వచ్చినంత మాత్రాన పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. ఈ పరిపాలన మార్పు వస్తేనే ఆంధ్ర పాలకులు పోయినరు, తెలంగాణ పాలకులు వచ్చిండ్రు, ఏదో తెల్లదొరలు పోయినరు, నల్లదొరలు వచ్చిండ్రు. ఇది కాదు కావాల్సింది. ఒక పార్టీ పోయింది, ఒక పార్టీ వచ్చింది, ఒక జెండా పోయింది, ఇంకొక జెండా వచ్చింది, ఒక మంత్రి పోయి ఇంకో మంత్రి వచ్చిండు, ఒక ఎమ్మెల్యేలు పోయి ఇంకొక ఎమ్మెల్యే వచ్చిండు. దీనివల్ల కాదు. తెలంగాణలో సుసంపన్నమైనటువంటి తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే పరిపాలనలో మార్పు రావాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 అంశాలు మరి తెలంగాణకు బిఫోర్, తెలంగాణ తర్వాత నిజంగా మార్పు జరగలేదా అన్న? మీరే చెప్పండి, మీకు అనిపించిందా? ఇప్పుడు మీ ఊరు ఎవరు నాకు తెలియదు, మీది ఏ జిల్లా? ఆలేరు. మీ జిల్లాలో, మీ నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళల్లో మంచినీటి వసతి ఉంది, ఎన్ని స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్ ఉంది, ఎన్ని స్కూళ్ళల్లో లైబ్రరీ ఉంది, ఎన్ని స్కూళ్ళల్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళల్లో కావాల్సినంత అవసరం ఉన్నంత టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో ఒక్కసారి లెక్కదిద్దాం. ఒకవేళ నిజంగా ఆ స్కూళ్ళల్లో కనుక మార్పు వస్తే, ఆ బళ్ళల్లో మార్పు వస్తే, ఆ పాఠశాలల్లో మార్పు వస్తే అప్పుడు మార్పు వచ్చినట్టు. బుగ్గకారులు వస్తే మార్పు వచ్చినట్టు కాదు. మన ఊర్లకి బుగ్గకారులు వస్తే మార్పు వచ్చినట్టు కాదు. కుయ్య కుయ్య అని మొత్తుకుంటూ బూట్ల చప్పుళ్ళు వస్తే మార్పు వచ్చినట్టు కాదు. మార్పు రావాలంటే అక్షరాస్యత రావాలి, మార్పు రావాలంటే ప్రశ్నించే గొంతుకి అవకాశం ఉండాలి, మార్పు రావాలంటే ఆ గ్రామంలో, ఆ పల్లెలో, ఆ బస్తీలో, ఆ వాడలో మనం చెప్పుకున్నటువంటి మాలవాడ, మాదిగవాడ, కుర్మవాడ, యాదవవాడ, లేకపోతే మున్నూరు కబ్బవాడ, ఇంకోటి ఏదైతే అంటామో అక్కడ మార్పు రావాలి. మార్పు వచ్చిందా? అక్కడ గ్రామాల్లో శానిటేషన్ ఉందా? పరిశుభ్రత అనేది ఉందా? ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళ పిల్లల పోషణ లేక, లేకపోతే ప్రభుత్వ సహకార చేయూత లేక
ఎన్ని రకాల బాధలు పడుతున్నారో గ్రామాల్లో పోతే కనపడుతుంది. దివ్యాంగులు ఎన్ని రకాల బాధలు పడుతున్నారో మనకు కనపడుతున్నది. ఇంకా పిల్లలు నమ్ముకొని బతకాల్సిన పరిస్థితి ఆదివాసీ ప్రాంతాల్లో ఉందంటే ఇవాళ మనం అభివృద్ధి ఎక్కడుంది? హాస్పిటల్ ఏమైనా మారిందా? ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు కదా. నా దృష్టిలో బంగారు తెలంగాణ ఏదైతే వీళ్ళు అంటా ఉన్నారో ఇనుప సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు వచ్చినాయి. అట్లా ఇనుము బంగారమే మారింది తప్ప సంఖ్యలు అయితే మారలేదా? అంటే ఇనుమునైనా మనం ఇనుమునైనా సంఖ్యలను తెంచుకోవచ్చు కానీ బంగారు సంఖ్యలను తెంచుకోలేము. అట్లా చాలా హార్డ్గా ఉంటుంది అది. అట్లా చేసిరంటారా? తెలంగాణను అట్లా చేశారు 9.5 సంవత్సరాల్లో. ఇంత విమర్శిస్తున్నా అంటే ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా అన్న. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీని వీడినట్టా లేకపోతే పార్టీలో ఉన్నట్టా? ఒంటి మీద ఎప్పుడు చూసినా కూడా గులాబీ రంగు అంగే ఉంటుంది. మరి అభిమానంతోనా మనసులో నుంచి ఆ పార్టీ రంగును తీసేయలేకనా? నా దృష్టిలో ఇది విమర్శ కాదు, ఇది ఆవేదన, ఇది గుండె చప్పుడు. మరి ఎప్పుడైనా ఇంత ఆవేదన ఎప్పుడైనా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినరా మీరు? చెప్పినా. మీకు కావాలంటే చాలా పుస్తకాలు కూడా ఇస్తా. నేను సీఎం గారికి బహిరంగ లేఖలు ఎట్లా రాసినో ఇది నేను రాసిన మొట్టమొదటి పుస్తకం దగాబడ్డ తెలంగాణ 1997లో రాసిన ఇది పుస్తకం. నేను 2006లో జైల్లో ఉన్నప్పుడు తెలంగాణ కోసం జైల్లోనే రాసిన తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత వ్యూహం ఎత్తుగడలు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలి, ఎట్లా చేయాలనేది అనేక సందర్భాలు రాసిన. తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఏర్పాటు చేసి త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరకపోవడం దురదృష్టకరం, బాధాకరం, సిగ్గుచేటని రాసినాం. అట్లనే ఇప్పుడు ఇంకా అక్కడ పుస్తకాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు సీఎం గారికి ఇక్కడ ఉన్నాయి చూడన్న. దీని కింద ఇది మనం కలలు కన్న తెలంగాణ ఇదేనా కేసీఆర్, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ. ఇది 2015లో రాష్ట్రం. ఇటువంటిది ఇంకోటి కూడా ఉంటుంది. 2 బహిరంగ లేఖలు రాష్ట్రం. నా ద్వారా సభ్యత్వం తీసుకొని పార్టీలో జాయిన్ అయినటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఎన్నోసార్లు నేను అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళ ఇండ్లకు పోయి నేను తెలంగాణ గురించి వాళ్ళు మర్చిపోయినరు, వాళ్ళకి తెలియదు. వీళ్ళంతా తెలంగాణ టీఆర్ఎస్ గులాబీ జెండా ఆవిష్కరణ తర్వాత వచ్చిన వాళ్ళు అసలు కొంతమందికి అయితే తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు. వాళ్ళ దగ్గరికి కూడా పోయి చెప్పిన తెలంగాణ అంటే మీరు మంత్రులు కావడం మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కావడం కాదు, అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అనే 3 పదాల వెనుక ఉన్నటువంటి 3 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక సెంటెన్స్ కాదు, ఒక పేరు కాదు. 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆక్రందన, కన్నీళ్లు, కష్టాలు, బాధలు, ఆవేదన దాంట్లో ఉన్నది. అదేదో ఉత్తగానే తెలంగాణ రాష్ట్ర ఈ గులాబీ జెండా అంటే ఉత్తనే మేమేదో ఒక గుడ్డ దొరికింది అని ఏర్పాటు చేయలే. దీని వెనక ఎంతో సుదీర్ఘ చర్చ చేసినాం నేను, కేసీఆర్. మరి దీనికి పునాది వేసిన ఇన్నారెడ్డి ఎందుకన్నా ఇప్పుడు ఇంటికి పరిమితం అయిండు? మరి మీ ద్వారా మీ కింద మిమ్మల్ని చూస్తూ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. మరి పునాది వేసిన ఇన్నారెడ్డి ఎందుకు ఇంకా ఇక్కడే అయిపోయిండు? వాళ్ళు కావడం నాకు సంతోషమే, కానీ మీరు రాకపోవడం వల్ల కూడా మన నష్టం జరుగుతుంది కదా. మరి నేను ఎప్పుడు కూడా ఏమనుకుంటా అంటే, ఒక ఇల్లు తలగబడుతుంది అనుకో, ఇల్లు తలగబడుతుంటే తెలికలోడు ఏం చేస్తాడు, చేతనైతే చేయగలిగితే ఇంట్లో ఉండి మంట నార్పుతాడు, లేకపోతే ఏం చేయాలా, ఇల్లు వదిలేసి బయటికి మూర్ఖంగా దాంట్లోనే ఉండి, అవివేకంతో దాంట్లోనే ఉండి తను కూడా చచ్చిపోవద్దు, నేను దాంట్లో ఉండి చచ్చిపోవద్దు, చరిత్రహీనుని కావద్దని బయటకు వచ్చిన. మరి బయటకు వచ్చి ఇంకో కొత్త ఇల్లు కట్టుకుపోయిండ్రన్న. చూద్దాం కొత్త ఇల్లు కట్టడమా, ఆల్రెడీ ఉన్న వాటిని రిపేర్ చేయడమా, మరమ్మతులు చేయడమా, ఏం చేయడం అనేది. అంటే ఇప్పుడు ఇంకో పార్టీలోకి పోయే అవకాశం ఏమైనా ఉన్నదా? మాకు చెప్పకనే చెప్తున్నట్టే అనిపిస్తుంది. నేను ఇంకే పార్టీలో పోను, ఇంకో పోయే అవకాశం లేదు. ఏ పార్టీలో పోను. నేను ఒక సోషల్ వర్క్గా, సివిల్ సొసైటీలో ఒక బాధ్యత గల పౌరునిగా, ఇప్పుడు ఆయన వాచ్ డాగ్ అన్నాడు, ఆయన పేరు మర్చిపోయిండు, అర్థాన్ని మర్చిపోయిండు, ఆ మాటలు మర్చిపోయిండు. కానీ మాలాంటి వాళ్ళం మేము 2014లో మేము చాలా తప్పుదాన్ని చేసినాం, చాలా తప్పు చేసినాం. నేనే కాదు, నాలాంటి వాళ్ళందరూ కూడా, మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వాళ్ళందరూ
అది సకల జనుల సమ్మె కావచ్చు, సాగరహారం కావచ్చు, వంటవార్పు కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ తెలంగాణ 2014 రాష్ట్ర ఆవిర్భావాన జూన్ 2వ తారీఖు తర్వాత ఇక మన అవసరం తీరిపోయింది అని అందరూ కూడా ఎవరి పనులలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అది చాలా ప్రమాదాన్ని 9.5 సంవత్సరాల నరకం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగా 2014లో రాష్ట్రావతరణ జరిగిన తర్వాత ఈ జర్నలిస్టులు, ఈ లాయర్లు, ఈ బుద్ధిజీవులు, ఈ ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, అనన్య త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు గనుక వాచ్ డాగుల్లాగా ఉంటే 9.5 సంవత్సరాలు ఇంత పెద్ద విధ్వంసం జరిగేది కాదు, ఇంత నష్టం జరిగేది కాదు. కాబట్టి 2014లో ఏ తప్పిదం అయితే చేసినామో ఇప్పుడు 2023 తర్వాత ఏర్పడ్డ కొత్త ప్రభుత్వ పాలనలో ఇప్పుడున్నటువంటి లాయర్లు, ప్రశ్నించే గొంతులంతా కూడా, బుద్ధిజీవులందరూ కూడా కనీసం 1 సంవత్సరమైనా వాచ్ డాగుల్లాగా ఉండకపోతే మళ్ళా తీవ్రమైన నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి ఇదంతా కూడా పాత సీసాలో కొత్త సారా పోస్తాం కానీ మీరు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? లేదు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే అయితే కాంగ్రెస్ వారసులు, లేకపోతే టీడీపీ వారసులు, లేకపోతే ఇంకా ఏదో ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళే కానీ వీళ్ళేమన్నా నిజంగా, అందుకనే ఉద్యమంలో ఎప్పుడు చెప్పేవాళ్ళు, జయశంకర్ గారు కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఎదిగొచ్చిన నాయకుడు ప్రజలతోటి ఉంటాడు, ఎగిరొచ్చిన నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగానే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అందరం ఈ నిరంకుశ పాలన పోవాలి, కుటుంబ పాలన పోవాలి, అప్రజాస్వామిక పాలన పోవాలి, లేదా అవినీతి పాలన పోవాలి, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చినటువంటి కేసీఆర్ పాలన 9.5 ఏళ్లలో 95 రోజులు సెక్రటరియట్లో కూర్చోన్నటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా మనకి? మరి ఇప్పుడు వీళ్ళ వల్ల సాధ్యమవుతుంది అంటారా? మరి నేను సాధ్యమైందని వాళ్ళకు వాళ్ళు చేస్తారని మనం ఎప్పుడు కూడా మన శత్రువుని లేపి మనం నిద్రపోతే మనని మింగేస్తారు. పులిని లేపి మనం గురకబెట్టి పంటే ఊకుంటుందా పులి? మనం తినిపడేస్తుంది. ఏం అసలు అంతు లేకుండా జాడ లేకుండా చేస్తుంది. ఎవరైనా అంతే, వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరు అతిథులు కాదు. మరి అందరూ అట్లే ఉన్నప్పుడు మరి నిజంగా మార్పు రావాలంటే మరి ఇప్పుడు తెలంగాణ ఆగమైపోయిందని మీరే అంటున్నారు, ఉద్యమానికి పునాదేసిన మీరే అంటున్నారు. మరి నిజంగా అనుకున్న మార్పు రావాలంటే మరి ఇంకా ఏ విధంగా ఉండాలన్న? తెలంగాణలో మనం అనుకున్నటువంటి ప్రజాస్వామిక పాలన, రాజ్యాంగబద్ధ పాలన, ప్రజల పాలన, ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు ఇవాళ నుంచి మొదలుపెట్టారు ప్రజాపాలనను మొదలుపెట్టారు. ప్రజాపాలన ఏదైతే వాళ్ళు మంచి టైటిల్ పెట్టుకున్నారో దాన్ని అర్థవంతంగా పాలన చేస్తే అది ప్రజాపాలన అవుతుంది. అసలు ప్రజలు మీ దగ్గర రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో మీ చుట్టూ AK-47లు, 303లు, SLRలు పెట్టుకొని మీరుంటే మీ దగ్గరికి ఎవడొస్తాడు, ఏం చెప్పుకుంటాడు? మీ కార్యకర్తలు తప్ప, మీ పార్టీ నాయకులు తప్ప, మీ జెండాలు మోస్తాలు తప్ప. అసలు పాలన అంటే ఏంటిది? రాజ్యాంగబద్ధంగా చెప్పాలంటే పాలన అంటే ప్రతిపక్షం, పాలకపక్షం ఇద్దరు కలిస్తేనే పాలన. తెలంగాణలో అసలు అది కనిపిస్తలేదు, భారతదేశంలో కనిపిస్తలేదు, ఎక్కడ కనిపిస్తలేదు. మరి మీరు చెప్పింది సాధ్యమయ్యే పని అయితే కాదు, అది అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని డౌన్ చేయాలని చూస్తారు కదా. ఆబ్వియస్లీ నువ్వు పని చేసి చెయ్యి, పని చేయకుండా కాదు. ఏదో వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అంటే, లేకపోతే చావు అయిందంటే, లేకపోతే పండగ అయిందంటే పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు పోతే కాదు. ఇలా మనం అడుగుతున్నది చాలా చిన్న కోరికలు ప్రజలు అడుగుతున్నది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు బిచ్చగాళ్ళని చేయమని అడగరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు దెయ్యాన్ని చేయి చాపరు. తెలంగాణ సమాజం భారతదేశంలో కాదు ప్రపంచానికే అనేక ఉద్యమాలని, పోరాటాలను నేర్పినటువంటి గడ్డ ఇది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనన్యమైనటువంటి త్యాగాలు చేసి పోరాటాలు ఒక సీలింగ్ యాక్ట్ ఎట్లొచ్చింది? నూతన రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించింది తెలంగాణనే. దీని తర్వాతనే ఉత్తరాఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు,
లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలు ఉన్నాయి. ఓ బోడోల్యాండ్, ఒక గూర్ఖాల్యాండ్, ఒక విదర్భ మనతో పాటు ప్రారంభమైనప్పటికీ మనతో ఎందుకు ప్రారంభమైంది? అది కూడా ఒకప్పుడు తెలంగాణలో భాగం కాబట్టి, నిజాం స్టేట్లో భాగం కాబట్టి, ఓ పూర్వాంచల్ కావచ్చు. అంటే భారతదేశంలో అనేక పోరాటాలకి ఇది పురుడు పోసింది ఇక్కడ. కాబట్టి తెలంగాణని ఎవడు అంత ఈజీగా ఏమో చేయాలనుకుంటే సాధ్యం కాదు. మనం చూసినాం కదా, కొన్ని వేల కోట్ల రూపాయలతోటి పాలకులు తిరిగి మళ్ళా గెలవాలనుకుంటే గెలవగలిగిందా? వీళ్ళేం డబ్బులు పెట్టలేదంటారా? పెట్టిండ్రు. వాళ్ళతో పోలిస్తే వీళ్ళది నేను అనుకుంటా 10-20% అంతే. 80% డిఫరెన్స్ ఉందా? ఉంటుంది. అన్ని డబ్బులు పెట్టిండ్రా నిజంగా? చాలా చాలా పెట్టిండ్రు. అన్ని డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఎందుకు లేవు? ఇప్పుడు కాళేశ్వరం డబ్బులు ఏడిపోయినాయి. ఇవన్నీ ఎందుకు? ఒక్క నయం డబ్బులు చాలు వాళ్ళకి. నయం డబ్బులే కొన్ని 100 కోట్లు ఉన్నాయి. నయం ఆస్తులే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. తక్కువ ఉన్నదా అది? అవన్నీ ప్రజలకు పంచలేదా వీళ్ళు? ఎక్కడ పంచారు మనకు తెలియదా? మిషన్లు తీసుకుపోయి లెక్కలు తీసినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి ఎవరికి తెలుసు? అది ఎవడని చెప్పిండా? ఎవరికైనా లెక్క పత్రం ఉందా అసలు దాంట్లో? కాబట్టి 9.5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల సంవత్సరాల్లో జరిగినటువంటి అంత వినాశనం జరిగింది ఇక్కడ. కొండలు పోయినాయా? గుట్టలు పోయినాయా? ఇసుక పోయిందా? హైదరాబాద్ చుట్టూ 40,000 ఎకరాల పైన సుమారు 100 సంవత్సరాలు ఒక్క హైదరాబాద్ చుట్టూన్న భూములే తెలంగాణని సస్యశ్యామలం చేసే భూముల్ని సర్వనాశనం చేసిండ్రు. పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు, శిఖం భూములు, అన్ని రకాల భూములు మొత్తం కాంది శీకుల భూములతో సహా కాజేసింది కదా, మెక్కింది కదా. వాళ్ళు భూమదిలే భూమింది. మీ భూమినే మెచ్చిండ్రు ఈ 9.5 ఏళ్ళు. మొత్తం భూములన్నీ దోసుకున్నారా? మీరు చెప్పండి, ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి? హైదరాబాద్ చుట్టూ ఇంకా పైగా భూములు ఏమన్నా ఉన్నాయా? సర్ఫకాజ్ భూములు ఉన్నాయా? ఎండోన్మెంట్ భూములు ఉన్నాయా? చెరువు శిఖం భూముల చెరువులే బాయా, ఇంకా శిఖం ఎక్కడ కాలబడ్డది? చెరువులు కూడా కబ్జా చేశారు. మరి మత్తలు బాయా, తూములు బాయా, చెరువులు బాయా, ఏమున్నాయి చెప్పండి? అసలు బుద్ధున్నోడు ఎవ్వడు కూడా. ఇప్పుడు మనం స్నానం చేస్తాం, ఎట్లా చేస్తాం? స్నానం చేసేటప్పుడు నీళ్ళు ఎక్కడ పోసుకుంటాం? నెత్తి మీద పోసుకుంటాం. కలకడ పోసుకుంటావా? మరి ఇలా కాళేశ్వరం ఎక్కడ కట్టిండ్రు? కాళేశ్వరం ఎక్కడ కట్టిండ్రు? డౌన్లో కట్టిండ్రు. అంటే ఏంది? కాళ్ళకడ కట్టిండ్రు. కాళ్ళ నుంచి నెత్తికి తీసుకురావాలని. నిజాం కాలంలో కూడా ఇంత అంటే ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ, ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం, ఆ వికాసం ఉన్న రోజుల్లో కూడా ఇట్లా చేయలే. మూసీ నది మీద 18 కత్వాలు అంటే చెక్ డ్యాములు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వరంగల్ సుబాకి మంచినీటి సరఫరా కోసం ప్లాన్ చేశారు. ఆ రోజుల్లో 2 సుబాలు, ఒకటి మెదక్ సుబా, ఒకటి వరంగల్ సుబా. పైనుంచి నీళ్లు కిందికి తీసుకుపోతారు కానీ కింది నుంచి పైకి తీసుకురారు. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తెలంగాణ కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కాళేశ్వరం విలువ తెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. మరి అన్న, ఇప్పుడు గోదావరికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మూసీకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మన గ్రామాల్లో, మన పొలిమేర్లలో, మన పట్టణాల్లో, మన బస్తీలలో, మన వాడల్లో కూర్చున్న వర్షాధార జలాలు అది నీరు పళ్ళ మెరుగనట్టు కిందికి పోయి అది కాలువల ద్వారా, ఉపనదుల ద్వారా నదికి చేరుతూ ఉన్నాయి. ఇంతే కదా? ఇప్పుడు మీరు ఆలేరు, మీదే ఊరు? ఆలేరు కదా. మీ ఊర్లో కురిసిన వర్షాన్ని మీ పొలిమేరులో ఉన్న చెరువులు, కుంటలు, చిన్న చిన్న వాటిలో నింపేస్తే మీ నీళ్ళు ఎందుకు పోతాయి? అసలు మీకు ఏం అవసరం నీళ్ళు కిందికి పోవాలని? భారతదేశంలో ఎక్కడ లేని గొలుసు కట్టు చెరువుల సంపద ఇక్కడ ఉంది. మరి మీ ఊర్లో చెరువులు, మీ టౌన్ కాబట్టి ఉండేలేవు కానీ ప్రతి గ్రామంలో పీతిరికుంటాను ఉంటుంది, సాకురేవు ఉంటుంది, చావురేవు ఉంటుంది. అంటే ఆ కాలంలో ఈ టాయిలెట్స్ లేవు కాబట్టి బయటికే పోయేది కాబట్టి దాని పీతిరికి అక్కడనే దొడ్డి కడుక్కోవాలి. పీతిరికుంట, జంగిడి బర్ల కుంట. అంటే బర్లన్నీ తోలుకపోయి అక్కడ ఉన్న బర్లని పగులంతా వేసిన తర్వాత అక్కడ పోయి స్నానం చేస్తాయి. దానికి జంగిడి బర్ల కుంట అంటారు. చాకిరేవు, చనిపోయినప్పుడు
అక్కడ పోయి అది చేసుకుంటారు. చావురేవు అంటే అక్కడ పోయి చేసుకుంటారు. చాకిరేవు అంటే అప్పుడు గ్రామాల్లో ఈ వాషింగ్ మిషన్లు ఇప్పుడు ఎన్ని లేవు కాబట్టి చాకలి వాళ్ళు బట్టలు ఉతికేది కాబట్టి అక్కడ పోయి బట్టలు ఉతికేది. అంటే ఇట్లా ప్రతి గ్రామానికి చాకురేవు, చావురేవు, పీతిరికుంట, జంగిడి బండ్ల కుంట, మంచినీళ్ళ కుంట అని ఇట్లా ఉండేది. వాటిని గనక మనం తిరిగి మరమ్మత్తు చేసుకోగలిగితే ఆంధ్ర పాలకులు మైనర్ ఇరిగేషన్ని పూర్తిగా వినాశనం చేసి, ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 రకాల ఇరిగేషన్ మంత్రులు ఉండేది. మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్. మేజర్ ఇరిగేషన్కి అత్యంత నిధులు పెట్టి మైనర్ ఇరిగేషన్ పూర్తిగా నాశనం చేయడం వల్ల, మీడియం ఇరిగేషన్ నాశనం చేయడం వల్ల తెలంగాణ పూర్తిగా వర్షాధారం మీద, కుంటల ద్వారా, కాలువల ద్వారా ఆధారపడినటువంటి వ్యవసాయ భూమిని ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కంటే ముందు మన మెదక్ దగ్గర మందిరా నది పైన మనకు అక్కడ నిర్మాణం చేసిండ్రు. మెదక్ ప్రాంతంలో 1895లో నిజాం కాలంలో నిర్మాణం చేసిండ్రు అక్కడ. అంటే ఎందుకు అక్కడ కట్టి అక్కడి నుంచి నిజామాబాద్ వరకు పోయేది నీళ్ళు. నిజాం సాగర్ ఎందుకు కట్టిండ్రు, సింగూరు ఎందుకు కట్టిండ్రు, అక్కడి నుంచి నీళ్లు కిందికి రావడానికి. నాగార్జున సాగర్ ఎందుకు కట్టిండ్రు, అక్కడ ఆ నుంచి కిందికి నీళ్ళు పోవడానికి. సరే, మీరు అన్నట్టు కాళేశ్వరం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చు. 20 లక్షల ఎకరాలని ఒకడు, 16 లక్షల ఎకరాలని ఒకడు ఏదో అంటా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని వేల ఎకరాలకి అదనపు వ్యవసాయానికి నీరిచ్చిండ్రు, లేకపోతే పాత సాగు వ్యవసాయానికి స్థిరీకరణ కోసం ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రో ఇప్పటి వరకు లెక్కలు చెప్తుండ్రా? అసలు కాలువలు తీయక ముందే అసలు దానికి ఒక ప్రాపర్ డిపిఆర్ఏ లేదు. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు దేనికైనా ఉండాలి. ఒక డిపిఆర్ఏ లేకుండా మల్లన్న సాగర్కి డిపిఆర్ఏ లేదు, ఇప్పటికీ లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు కూర్చొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చోనో, ప్రగతి భవన్లో కూర్చోనో, నేను అన్నీ ఆయనే అవుతాడా? ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, ఎకనమిస్ట్ ఆయనే, ఎవరు సలహాదారులు లేరు, అన్నీ ఆయనే డిజైన్ చేసుకుంటాడా? అన్నీ ఆయనే. ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు కదా, నేను చెప్పడం కాదు, ఇంజనీర్లు చెప్తున్నారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు అయితే ఎవరైతే మనం ఇంజనీర్లు అనుకున్నామో వాళ్ళే చెప్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ చెప్తున్నది, మెగా కృష్ణారెడ్డి చెప్తున్నాడు. అన్ని రకాలు కూడా కేసీఆర్ ఒకటే హ్యాండిల్ చేసిండు. ఆయన చెప్పిండు, మేము చేస్తాం అంటారు. పాలకుడు చేయాల్సిన పని ఏంది? ప్రజల యోగక్షేమాలు చూడాలి, అంతేగాని ఇవన్నీ నువ్వే చేస్తే ఎట్లా? చెప్తేనే మొదట్లోనే చెప్పిండ్రు, చావు నుంచి తప్పించుకున్నా అసలు ఇది నాకు మరొక బోనస్ లైఫ్ అన్నారు కదా అన్న. అంటే ఎట్లా, ఏమైందన్న? అంటే నేను ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్న క్రమంలో ఆ ఉద్యమ క్రమంలో నా చేతిలో బాంబు పేలడం, తర్వాత తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం, వెంటనే వైద్య సౌకర్యం అందుబాటులో లేకపోవడం, కొంత డిలే కావడం వల్ల పూర్తిగా బాంబు కాబట్టి దాంట్లో పాయిజన్ అనే పదార్థాలు ఉంటాయి కాబట్టి దానివల్ల బాడీ మొత్తం పాయిజన్ కావడం, కోమాలోకి వెళ్ళిపోవడం, అట్లా జస్ట్ కొన్ని నిమిషాల్లో నాకు ట్రీట్మెంటు అందుబాటులోకి రావడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా జరిగింది. దాని తర్వాత కూడా చాలా సంవత్సరాలు పూర్తిగా జ్ఞాపక శక్తి కోల్పోవడం, మొత్తం శరీరం అంతా మెదడుతో సహా అంతా కూడా అట్లా ఎన్ని రోజులు ఉన్నారు? దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పూర్తిగా జ్ఞాపక శక్తి, ఇప్పటికీ కొంత జ్ఞాపక శక్తి అప్పుడప్పుడు కొంత తక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఆ సంఘటన ద్వారా ఆ విధంగా జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇష్టపడి ఏ విషయాలు మర్చిపోయినా కూడా ఈ తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని, ప్రజలను, ఈ యొక్క ఉద్యమాన్ని, దీన్ని మాత్రం మర్చిపోలేదు కదా. జీవిస్తున్నా కదా, దాంట్లో జీవిస్తున్నా కదా. నటిస్తే మర్చిపోతాం, అవును, జీవిస్తే మర్చిపోం. ఎప్పుడైనా జీవించేవాడు ఎప్పుడు కూడా మరణించినా జీవిస్తాడు, ఏదో ఒక రూపంలో జీవిస్తాడు. ఇవాళ మనం అనుకుంటున్నటువంటి ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ఎందుకు మనం ఇంకా సజీవంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం? ఇంకా ఎక్కడో చోట జీవిస్తూనే ఉంటారు జనాలు అలా అంటారు, అంతే కదా. ఒక అంబేద్కర్ కావచ్చు, సరే గాంధీ కొంతవరకు కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది, ఒక్కరిద్దరని కాదు, తెలంగాణ కోసం అసలు ఒక జలియన్ వాలా బాగు
ఈ దేశం ఉన్నంత కాలం ఈ దేశ ప్రజలకి మరి రానున్న రోజుల్లో అది పాఠ్యాంశంగా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ జలియన్వాలా బాగుని గుర్తు చేసుకోకుండా, స్మరించుకోకుండా భారతదేశ స్వాతంత్రాన్ని మాట్లాడుకోగలుగుతామా? ఒక చాకలైలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక కొమరం భీము, ఒక అల్లూరు సీతారామరాజు, ఒక బిర్సా ముండా, ఇట్లా కొన్ని వందల పేర్లు చెప్పగలుగుతా నేను. వీళ్ళందరి యొక్క త్యాగాలు లేకుండా భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర ఉందా? అట్లనే మీకు కూడా తెలంగాణలో జీవిస్తున్నా అంటారు. ఇంకా జీవించడంలోనే ఆనందం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రతి పనిని మరి ఇష్టంగా చేస్తా, కష్టంగా చేయ. మరి మీరు జీవిస్తున్నా అంటున్నారు కదా అన్న, మరి ఇక్కడ ఇంకా కూడా అనుకున్నట్టుగా న్యాయం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు కదా, మరి ఎట్లా తట్టుకుంటున్నారు మీరు? ఇది అంటే ప్రతిదాన్ని నేను మనసు మీదకి ఎప్పుడు ఎక్కువ తీసుకోను. నా బాధ్యత ఏందనేది ఆలోచిస్తా, నేనేం చేయాలి అనేది ఆలోచిస్తా. నా ఒక్కనితోటే మీ ఒక్కనితోటో ఇంకొకరితోటో మార్పులు జరగవు. సమిష్టి కృషి ద్వారానే సమిష్టి ప్రయోజనాలు జరుగుతాయి. మరి అట్లా తయారు చేస్తున్నారా మీరు చుట్టూ జనాలను? ఆ ప్రయత్నంలో 2018లో విఫలమైన, కానీ 2023లో సక్సెస్ అయినాం కదా. రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ, ఏలన గురైన తెలంగాణ, భారతదేశం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అనేదే భారతదేశ చిత్రపటంలో ఉండడానికి వీల్లేదని విర్రవీగినటువంటి వాళ్ళని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిండు శాసనసభ ఇక్కడనే, శాసనసభలో యనమల రామకృష్ణుడు రూలింగ్ చేసిండు, తెలంగాణ అనే పదాన్ని ఈ శాసనసభలో ఉచ్చరించడానికి వీల్లేదని. ఇవాళ ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం? నిండు శాసనసభలో కాదు, శాసనసభ వెలుపల కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ అనేది మనం పెట్టుకోగలిగినాం. కాబట్టి గెలుపు అనేది, ఓటమి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అమావాస్య అనేది, పౌర్ణమి అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. 3 కాలాలు ఉన్నట్టు చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఉన్నట్టు నిరంతరం మారుతూ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయినట్ట, లేకపోతే మళ్ళీ ఇంకా రెట్టింపుగా పుంజుకుంటాడా ముందుకు? ఆయన మీద ఆధారపడి ఉంది. అంటే మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, కేసీఆర్ గురించి ఎవరికైనా పూర్తిగా తెలుసు అంటే అందులో మొదటి వ్యక్తి మీరు ఉంటారు. అంటే నన్ను అడిగితే ఆ పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నన్ను అడిగితే నేను చెప్పిన 2 విషయాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఎందుకోసం తెలంగాణ, ఎవరి కోసం తెలంగాణ అనే దానికోసం 3 కోట్ల తెలంగాణ గుండె చప్పుడుగా కన్నీళ్ళని, కష్టాలని, బాధల్ని తీర్చడానికి ఆవిష్కరించబడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని మళ్ళా ఆవిష్కరిస్తే మీకేమన్నా ముఖం తెలివి ఉంటుంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండో అప్పుడే తెలంగాణ ప్రజానికానికి, సమాజానికి వాళ్ళకు బంధం దిగిపోయింది, ఆ అనుబంధం దిగిపోయింది, పేగుబంధం దిగిపోయింది. బీఆర్ఎస్ అంటే అది ఎవరిదో అన్నట్టుంది, పరాయి ఉందన్నట్టున్నది. నా పార్టీ, నా జెండా అనుకున్నటువంటి తెలంగాణ సమాజము ఇవాళ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన తర్వాత అది పరాయిది అయిపోయింది. కాబట్టి తిరిగి ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తే వాళ్ళకు కొద్దిగా ముఖం తెలివి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణలో వాళ్ళు నమ్మినా నమ్మకున్నా బీజేపీకి, బీఆర్ఎస్కి రహస్య ఒప్పందం ఉంది అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఉందా లేదా అని పక్కన పెడదాం, వాళ్ళు లేదంటారు. ప్రజలేమో ఉన్నదనే దానికి కొన్ని ఆధారాల ప్రాతిపదికగా, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల ఇతరత్ర నమ్ముతున్నారు. ప్రజల నమ్మకాన్ని ఒకవేళ అది అవాస్తవం అయితే పోగొట్టాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళపైనే కదా ఉన్నది. ఇప్పుడు నా మీద ఒక బట్ట కాల్చి మీరు వేసిండ్రు, తీసేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాది కదా. నా మీద మీరు ఒక ఆరోపణ చేసిండ్రు, అవాస్తవమైన ఆరోపణే చేశారు. అవాస్తవం అయితేనే ఆరోపణ అంటాం, ఆరోపణ అంటాం. చేసినప్పుడు దాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే కదా. ఇవాళ నీ మీద ఒక ఆరోపణ ఇతర పార్టీలే కావచ్చు, ఇతర సంఘాలే కావచ్చు, వాళ్ళు చేసిండ్రు, పోగొట్టుకోవాలి కదా. నువ్వు పోగొట్టుకోవాల్సినటువంటి కనీస బాధ్యత నీదే కదా. అంటే వీళ్ళు పోగొట్టుకునే ప్రయత్నం చేయట్లేదంటారా, లేకపోతే చేసిన విఫలం అవుతుందంటారా? ప్రయత్నం కూడా లేదు అసలు.
ఎందుకంటే వాళ్ళు ఎన్నికల సందర్భంలో కానీ దానికి పూర్వం కానీ వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఒకవేళ సీట్లు తక్కువ వచ్చినా అంటే ఎమ్మెల్యేలు తక్కువ వచ్చినా మేము కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. అంటే అర్థం ఏంటిది, ఒక ఎంఐఎం కావచ్చు, ఎంఐఎం ఒక ఎస్ట్రీమ్, అదొక రకమైనటువంటి దుందుడుకువాదం, మతతత్వం, మతోన్మాదంతో అదొక రకంగా ఉంది. బీజేపీకి ప్రజల పట్ల ఒక రకమైన మతోన్మాదం, సెంటిమెంట్ రెచ్చగొట్టి ఇది చేస్తున్నారు. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, నినాదాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు సమాజాన్ని చీలుస్తున్నారు అనేది ఉన్నది. మరి రెండు ఎక్స్ట్రీమ్ వాళ్ళతోటి నువ్వు కలిసి ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని బహిరంగ ప్రకటన చేసినావు. నీ ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, నీ పార్టీ నాయకులు చెప్తారు, అంటే ప్రజలు నమ్మరా? ప్రజలకు అర్థం కాదా? మరొక విషయం అంటే ఇప్పుడు సరే బీఆర్ఎస్కు బీజేపీకి రహస్య ఒప్పందం ఉంటే ఇప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్తో కూడినప్పుడు మళ్ళీ ఎంఐఎం కూడిన చోట బీజేపీ ఎట్లా కూడుతుంది వీళ్ళతో? అది సాధ్యమవుతుంది అంటారా? ఎంఐఎం బీజేపీ ఒక చోటికి ఒకరు బయట నుంచి ఇస్తారు, ఒకరు లోపల నుంచి ఇస్తారు. ఒకరేమో బయట నుంచి ఇస్తారు, ఇంకొకరు లోపల నుంచి ఇస్తారు. మొత్తం మీద ఏదో రకంగా ఇస్తారు అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దేశంలో జరుగుతున్న రాజకీయాల్లో, వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి కదా. నువ్వు వారికి ఇష్టం లేనోడు ప్రభుత్వంలో ఉంటే బయట నుంచి సపోర్ట్ అంటారు. సాధ్యంగా ఏముండదు కదా. వానికి కావాల్సింది కాంగ్రెస్ రావద్దని అనుకున్నప్పుడు అది జరిగే పనే. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆచరణలో ఏ దేనికైనా ఆచరణ గీటురాయి. అందుకని పెద్దలు చెప్తున్నారు, బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే మనల్ని ఎవరు నమ్మర్రా అంటాడు. పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఇవాళనే ప్రజాపాలన అని పెద్ద మంచి పేరు, గొప్ప పేరు అది పెట్టిండ్రు. అది ఆచరణలో కనపడపోతే 6 నెలల్లో దాన్ని ఏం పట్టించుకోరు, మళ్ళీ మొదటికి వస్తారు. అంతే కదా, ఏదైనా అంతే. మీకు ఇంత ఐడియాలజీ ఉంది, మీకు ఇంత తెలంగాణ పైన ఇంత ప్రేమ ఉంది, మీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీ పోరాటం ఎంతో ఉంది, ఎందుకన్నా మరి ఇంకా రాజకీయంగా రాకూడదు? మీరు నేను రాజకీయంగానే ఉన్నా, ఒక పార్టీలో ఎందుకు జాయిన్ కాకూడదు? ఎందుకు తిరగకూడదు? ఎందుకు మీరు నిలబడకూడదు? మీరు అధికారంలో ఉంటే ఇంకా జనాలకు ఇంకా పనులు సులువుగా అవుతాయి కదా. అంటే ఒక వ్యక్తి ద్వారా సమాజం ఎప్పుడు మారదు. సమాజం అనేది ఒక పరిణామ క్రమంలో మారాల్సిందే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక రకాలైనటువంటి విషకోరల మధ్య మనం ఉన్నాం, విష సంస్కృతిలో మనం ఉన్నాం, విషపూరితమైన భావజాలంలో మనం ఉన్నాం. అయితే దీన్ని ఒక పరిణామ క్రమంలో ఎట్లయితే 4 మాసాలు పోసిన తల్లి పురుడు నొప్పులకు గురై ఒక బిడ్డకి జన్మనిస్తుందో అట్లనే సమాజంలో కూడా ఇంకా ఇటువంటి అనేక రకాలైనటువంటి ఘర్షణలు జరుగుతాయి. ఈ ఘర్షణల యొక్క అంతిమ దశలో సమాజం ఇప్పుడు సింహాద్రిని తీసుకుపోయి ముఖ్యమంత్రిని పెట్టినా, ఇన్నయ్యని తీసుకుపోయి ముఖ్యమంత్రిని పెట్టినా నేను అనుకుంటే ఇంతకంటే గొప్పగా ఏదో చేయగలుగుతాం ఏం లేదు. వ్యవస్థ అట్లుంది, వ్యవస్థలో మార్పు రావాలి అంటారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో కూడా కొన్ని రకాల మార్పులు సిద్ధం కావాలి. మా అవినీతి పోయిందా? విచ్చలవిడి అవినీతి ఉన్నది. ఇవాళ దేవాలయాల కాడికి పోతే కూడా అవినీతి అక్కడ బహిరంగంగా నిస్సుకుగా అక్కడ అవినీతి కనపడతా ఉన్నది. దేవాలయాల కాడ, మసీదుల కాడ, చర్చిల కాడ, పుణ్యక్షేత్రాల కాడ అవినీతి ఉన్న తర్వాత ఇక మామూలు చోట్ల ఉండదా? అంటే మనలోనే ఎక్కడో కొంత బాగా ఒక రకమైన అవకాశవాదం అనుకో, లేకపోతే కొన్ని రకాల బలహీనతలకు గురైనాం. ఇప్పుడు మనం సపోజ్ సింహాద్రి, యాదగిరిగుట్ట పోవాలి, తిరుపతి పోవాలి, విమలవాడ పోవాలి, లేకపోతే ఇంకా మీ ఇష్ట దేవత దగ్గరికి పోవాలనుకుంటే ఏం చేస్తావు? నాకు ఏదైనా మంచి ఉద్యోగం వస్తే నేను పోతాను మొక్కుంటావు. అంటే ఏంటిది? మంచి ఉద్యోగం వస్తే పోతానని అంటున్నావు అంటే దేవునికి కూడా నువ్వు లంచం ఇవ్వడానికి పోతున్నావు. అంటే దేవునికి కూడా లంచం ఇస్తే తప్ప వరం ఇయ్యడు అనేది మన అభిప్రాయం. ఆ రకంగా జనాలు ఆలోచిస్తున్నారని. తలంటికలు, తిరుపతి పోయి తలంటికలు అంటాం, వేములవాడ పోయి తలంటికలు అంటాం. తలంటికలు ఎందుకు అంటాం? ఇప్పుడు మన ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిన తర్వాత బాట పట్టింది కదా, తిరుపతికి ఒకడు, వేములవాడ ఒకడు, యాదగిరిగుట్ట ఒకడు పోయింది కదా. ఎందుకు పోయారు? ముందు ఎమ్మెల్యే అయితే గెలుస్తాను మొక్కింటారు, తర్వాత పోయొచ్చుంటారు. అంటే ఎమ్మెల్యే అనే దానికి నువ్వు దేవునికి బ్లాక్మెయిల్ చేసి ఒక ఆశ పెట్టించి ఆ వరం నీకు ఇస్తేనే పోతావు, ఇవ్వకుండా పోవు.
అంటే గెలిస్తే పోతావు లేకుండా పోవు. అది లంచమా? దేవునికి ఇచ్చే లంచమా అది? అంటే దేవునికి కూడా మనం లంచం అనేది అలవాటు చేసిన తర్వాత ఇక మానవ సమాజం ఏముంటుంది చెప్పు. కాబట్టి ఇది చాలా మార్పు జరగాలి. మరి అంటే నిజంగా ఒకవేళ మీరు కోరుకుంటున్నారు జనాల్లో మార్పు రావాలా, సొసైటీ మారాలంటున్నారు కదా, మరి అదే ఏ విధంగా సాధ్యమవుతుంది అంటున్నా? అవుతుంది తప్పనిసరిగా. ఎప్పుడు కూడా నిరంతరం ఇంతకుముందు మనం అనుకున్న సైకిల్ ఇది సైకిల్, దీన్ని ఎవడు ఆపలేడు. భూమి తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు అంటాం కదా, ఇది సైన్స్. ఇది ఇప్పుడు చాలామంది అదేంది అది అంటారు కదా, ఏమంటుంది మనం ఇండ్లలో అది అట్టు ఉండాలా ఇది ఇట్టు ఉండాలి అంటాం. వాస్తు కూడా సైన్సే. ఇప్పుడు మన 9.5 ఏళ్ళు పాలన చేసిన మనకు కేసీఆర్, వాస్తవంగా నేను ఎప్పుడు కేసీఆర్ అన్న శేఖర్ అన్నే అంట. నాకు తెలిసిన 1980 నుంచి తెలుసు ప్రజలకి. ఇప్పుడు కేసీఆర్గా తెలుసు కానీ తెలిసిన శేఖర్ వేరే, నాకు శేఖర్ వేరు. ఆ శేఖర్ అన్న వాస్తు యోగాలు యాగాలు పూజలు పురస్కారాలు అన్నీ చేస్తాడు. అసలు ఆయనకు బ్రహ్మ విపరీతమైన వాస్తు పిచ్చే ఉంది. ఏది ఎట్టుండాలా ఎట్టుండాలా అన్నీ ఉంటాయి. మరి నీకు అన్నీ పాటిస్తే ఎందుకు ఓడిపోయాను? మరి దేవుని మొక్కలేదా, యాగాలు చేయలేదా, యోగాలు చేయలేదా? వేండి ఇప్పుడు వాస్తు ఫలించదు అంటారా? మరి నేను అట్లా అంటలేను. అదంతా కూడా సైన్స్లో భాగం. ఇదంతా కూడా సైన్స్లో భాగం. ప్రజల అభిష్టానికి ప్రజల యొక్క తీర్పుకి ఎంత పెద్దోళ్ళైనా బలాదూరవుతారు, ఏం చేయలేరు. ప్రజలు ఒక్కసారి అనుకున్నారంటే వాళ్ళని ఏం చేసినా మళ్ళీ మన మార్గంలోకి తెచ్చుకోలేము. కాబట్టి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మళ్ళా టీఆర్ఎస్కి పునర్జన్మ ఉందా లేదా, మళ్ళీ ఒక జన్మ ఉందా లేదా అంటే, ఒక దుబాయ్ శేఖర్, ఒక దొంగ నోట్ల శేఖర్, ఒక జంతర్ మంతర్ కిలాడి, ఒక పాస్పోర్ట్ల శేఖర్ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గాంధీని చేసినటువంటి చరిత్ర ఇది. పాత చరిత్ర మొత్తాన్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళకో అటువంటి వాళ్ళకో అంటే ఇప్పుడు 25 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి అదంతా తెలియదు. కానీ అటువంటి చరిత్రని మరిపేయగలిగింది తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమానికి అంత గొప్ప శక్తి ఉంది. అంతటి పోరాటం ఆయన చేసిండు కదా. పోరాటం ఏం చేయలే, చావు నోట్లో తల పెట్టిండా? ఎక్కడ పెట్టిండు? పెట్టలేదా అన్న? ఎక్కడ పెట్టిండు? అమర నిరాహార దీక్ష చేసిండు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అమర నిరాహార దీక్ష చాలా మంది చేసిండ్రు. ఒకవేళ ఆ ఉద్యమంలో చనిపోయి ఉంటే కేసీఆర్ గారు చనిపోయే పరిస్థితికి పోలేదా? అట్లేం లేదు, అటువంటి పరిస్థితి లేదు. నిజాం హాస్పిటల్లో జరిగిన మొత్తం తంతుని గినక ఆ వీడియోలు గినక బయట పెడితే రాళ్లతో కొట్టు చంపుడు కాదు, పూలతో కొట్టి చంపుతారు కేసీఆర్. పూలతోటి కూడా చంపచ్చా? ఏమున్నదా? మాటలతో చంపలేమా? పూలు కాదు మాటలతో చంపలేమా? అవమానిస్తే చచ్చిపోరా? అవమానిస్తే చచ్చిపోతారు కదా, అంతే. ఎందుకు నిజాం హాస్పిటల్ ఏం జరిగిందని అంత ఘోరంగా? ఆయన చేయాల్సినవన్నీ చేసిండు. సరే ఏదున్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారిపోవద్దు, ఆకాశం ఎత్తుకోవాలి అని మీలాంటి విలేకరులు, ఈ కెమెరాలు ఎంత మనసులో వాస్తవాలను పెట్టుకొని కూడా వాళ్ళు ఉద్యమం తెలంగాణ తల్లి సంఖ్యలను విముక్తి చేయాలనే ఏకైక ఆలోచనతోటే ఆ రోజు డాక్టర్లైనా జర్నలిస్టులైనా చుట్టూ ఉన్న వాళ్ళైనా చాలా వాస్తవాలని తొక్కిపెట్టారు. సరే ఏది ఏమైనా ఏదో చెప్తారు చూడు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నట్టు అనేక రకాల వాస్తవాలని తొక్కిపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. భగభగ మండే మంటల్లో ఆహుతైన సిరిపురం యాదయ్య కంటే శ్రీకాంత్ కంటే ఈయన గొప్పోడా? పెట్రోలు బ్యాగులో పెట్టుకొని వీపుకి వేసుకొని 2-3 గంటలు ఎక్కడ చావాలి, ఎట్లా చావాలి, ఏ సందర్భంలో చావాలి అని సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీలో మంటలు లేపినటువంటి సిరిపురం యాదయ్య ఆ చావు సందర్భంగా వీడియో చూస్తే మనకు అర్థమైతే చావు నోట్లు ఎవరు తలబెట్టిండ్రు. చచ్చిపోతాను తెలిసి కూడా
125 కిలోమీటర్ల వేగంలో వస్తున్న రైళ్ళ ఎదురుగా పోయిన వాళ్ళు చావు నోట్లు తలబెట్టినట్టు. 5 అంతస్తుల 10 అంతస్తుల బంగ్లాల మించి దూకి చచ్చిపోయిన వాళ్ళు చావు నోట్లు తలబెట్టిన వాళ్ళు. పోలీస్ కిస్టాయ్ లాంటి వాళ్ళు తన తుపాకీతో రవీల్వార్తోటే కాల్చుకున్న వాళ్ళు చావు నోట్లు తలబెట్టిన వాళ్ళు. ఇక్కడ కాదు, ఇక్కడ చేస్తే ఢిల్లీ వాళ్ళు కళ్ళు తెరుస్తలేరని ఢిల్లీకి పోయి అక్కడ అమ్మానే పిలుపు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను అర్పించిన వాళ్ళు చావు నోట్లో తలబెట్టినట్టు. ఏం నష్టం జరిగింది మనకి? వాళ్ళ ఒక ఇన్నయ్యకో సింహాద్రికో లేకపోతే ఒక మా శేఖర్ అన్నకో ఓ హరీష్ రావుకో మా రాముకో కవితమ్మకో ఏం నష్టం జరిగింది? ఏమైనా నష్టం జరిగిందా? కల్వకుంట కుటుంబానికో కల్వకుంట కోటరీకో ఏమైనా నష్టం జరిగిందా? వాళ్ళు మనవాళ్ళు ముందు మనవాళ్ళు బతికే అంత ఆస్తి సంపాదించుకున్నాం. వాళ్ళ నేను బతుకున్నా అంటే వాళ్ళ త్యాగంలో నా త్యాగం ఎంత? మా మాటలు విని ఇటువంటి పుస్తకాలు చదివి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఆహుతయ్యారు. వాళ్ళ కాలు కోటికి సరిపోం మేము ఈరోజు చెప్పుకునే ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలకులు అని చెప్పబడే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ కోటికి సరిపోం మనం. కానీ ఆ కుటుంబాలు ఇవాళ ఎంత దేని స్థితిలో ఉన్నాయి. ఏం చేయకున్నా కనీసం మీరు ఎవరు చనిపోయినప్పుడైతే ఏ ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళ దగ్గరికి అయితే పోయి మీరు దండలేసిండ్రు, జెండాలు కప్పిండ్రు, జోహార్లు చెప్పిండ్రు, కనీసం వాళ్ళనన్నా గుర్తు చేసుకోకపోతే ఈ తెలంగాణ ఎవరి కోసం అసలు? జమ్మికుంటలో ఒక వీరుని తల్లి ఆమె అనారోగ్యానికి గురై మెంటల్ అయ్యి బిచ్చం ఎత్తుకుంటుంది బస్టాండ్లో ఇప్పటికి. ఇట్లా నేను 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చెప్పగలుగుతా వాళ్ళ కుటుంబాల దీనస్థితి. అంటే వాళ్ళెవరికి కూడా ఏ సాయం అందలేదు, ఏదో కొంతమందికి తూతూ మంత్రంగా ఇచ్చారు. అసలు వీళ్ళు అనుభవించిన దాంట్లో పొందిన దాంట్లో వాళ్ళది ఎంత? కాబట్టి తెలంగాణ ఏదైతే మనం ఈ రాష్ట్రంలో సుసంపన్నమైనటువంటి పాలన రావాలి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి, విద్యారంగంలో సమూలమైన మార్పు రావాలి, వైద్య రంగంలో సమూలమైన మార్పులు రావాలి, ఉపాధి రంగంలో ఒక రక్షణతో కూడినటువంటి ఉపాధి రంగం ఏర్పాటు జరగాలి, ఈ సంపద మొత్తం కాపాడబడాలి. సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన పాలన ఎప్పుడైతే వస్తుందో 100% వద్దు, ఎవడు అడుగుతలేడు, కొంతమ్మ కోరికలు ఎవడు కోరతలేడు. వాళ్ళు కోరేదల్లా, ప్రజలు కోరేదల్లా కూడా కనీసం కొంత మార్పు రానియండి. 14 ముందు ఉన్నటువంటి స్కూళ్ళు ఇప్పుడు లేవు, 14 ముందు ఉన్నటువంటి టీచర్లు ఇప్పుడు ఆ సంఖ్య లేదు, 14 ముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇప్పుడు లేదు. అంటే మనము తిరోగమనంలో ఉన్నామా, పురోగమనంలో ఉన్నామా? మరి మిగతా విషయాలన్నీ బాగానే డెవలప్ జరిగినాయి కన్నా. ఏంటి చెప్పండి, ఒక్కటి చెప్పండి. మనకి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు కరెంటు మంచిగానే అందుతున్నది, హైదరాబాద్లో డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు 1-2 లక్షలకు పోయే భూమి ఇప్పుడు 20-30 లక్షలకు పోతుంది. ఇవి నిజంగా జరిగినాయి కదా, ఇవి నిజంగా కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. మరి అంటే అప్పు చేసి పప్పు కూడి పెట్టడం గొప్పతనమా? ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎవరు అప్పులు ప్రస్తావించినా కూడా అప్పుల కంటే ఎక్కువ మేము ఆస్తులు సృష్టించినామని చెప్తున్నారు వాళ్ళు. కొన్ని చెప్పమన్నాడు చూద్దాం. ఓ 10 చెప్పానండి వరుసగా. ఒక 10 వరుసగా చెప్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కరించి పాదాలు గడిగి నెత్తి మీద పోసుకుంటాం. చెప్పమని చూద్దాం. నిజంగా జరగలేదంట. మీరు చెప్పండి. సరే నేనంటే నా అబద్ధాలు చెప్తున్నానో, మోసం చేస్తున్నానో, వీక్షకులకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని ఒకవేళ మీరు అనుకుంటే మీరు చెప్పండి. కాళేశ్వరం ద్వారా, నేను అది ఇంతకుముందు కూడా అడిగిన, కాళేశ్వరం ద్వారా ఎన్ని వేల ఎకరాలకి నువ్వు అదనపు ఆయకట్టు ఇచ్చినావు, ఎన్ని వేల ఎకరాలకి అదనంగా ఆయకట్టు స్థిరీకరణ చేసినావు చెప్పు. నువ్వు 6,71,000 రూపాయల అప్పు చేసినటువంటి ఈ 9.5 సంవత్సరాల పాలనలో అసలు అబద్ధం చేసిందే 3,70,000 అంటున్నారు. మిగతా అన్ని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్టు అర్థం ఏంటిది? ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్టు అర్థం ఏంటిది? అది అప్పు కాదా? ప్రభుత్వం అప్పు కాదా? రేపు ఎవడు కట్టాలా?
ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఒక చిట్టీలు చెప్తారు, నేను గ్యారంటీ ఇస్తా, మీరు డిఫాల్టర్ అవుతారు, ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? అంతే కదా. అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం అంటే రేపు కార్పొరేషన్ ఏమైనా కట్టలేని పరిస్థితి ఉంటే మనం చూస్తున్నాం కదా, ఏ కార్పొరేషన్ కట్టగలుగుతుంది చెప్పండి? ఆర్టీసీ కట్టగలుగుతుందా? విద్యుత్ కార్పొరేషన్ మన జెన్కో ట్రాన్స్కో కట్టగలుగుతుందా? లేకపోతే కాళేశ్వరం పేరుతోటి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కట్టగలుగుతుందా? ఏ ఒక్క కార్పొరేషన్ అయినా, వీళ్ళు అప్పులు తెచ్చినా ఒక్క కార్పొరేషన్ అయినా మిగులు ఆదాయంలో ఉన్నదా? అరే ఇంతెందుకు, వాళ్ళు 80,000 ఏదైతే కోట్ల అప్పు ఉంది ట్రాన్స్కో జెన్కో ద్వారా అంటున్నారో, ట్రాన్స్కో ద్వారా అంటున్నారో, అది వాస్తవం చెప్పు. 97,000 కోట్ల ఏదైతే కాళేశ్వరానికి అప్పు అంటున్నారు కదా, అది అవాస్తవం చెప్పు. ఇప్పుడు ఇది ఆర్బీఐ ద్వారా, కాగు ద్వారా ఇచ్చబడిన లెక్కలవి. ఇవాళ ఏదో సింహాద్రో, ఇన్నయనో, లేకపోతే టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ తవ్వి తీసుకొచ్చింది కాదు ఇది. కాగు నివేదిక కూడా తప్ప, ఆర్బీఐ చెప్పేది కూడా తప్ప, నీతి ఆయోగ్ చెప్పేది కూడా తప్పేనా? మిషన్ కాకతీయ ద్వారా ఏమైంది? మిషన్ భగీరథ ఏమైంది మనం చూస్తలేమా? ఎన్ని ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి, ఎవడు తాగుతాడు, ఎవడు తాగుతలేడు, ఏం జరుగుతుందని. అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా, యావత్ తెలంగాణలో ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అభివృద్ధి జరగలేదంటారా? సరే, మీరు చెప్పిన కొన్నిటిని ఇది తప్పు అని అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నీ పెన్షన్లు కాదు, నీ 8 రకాల స్కీములు, 1,18,00,000 మందికి నెలవారీగా 2,000, 3,000, 4,000 ఈ డబ్బులు కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజలు ఎప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు చెయ్యి జాపి బతకాలని, దెయ్యాన్ని బతకరు. ఇప్పుడు సపోజ్ పెళ్ళైనటువంటి 20 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు భర్తను కోల్పోతే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నావు, నెలకు 2,000, 3,000 ఏదో ఇస్తున్నావు. వాళ్ళకి కావాల్సింది నెలకు 2,000-3,000 పెన్షనా, లేకపోతే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ చేతులతోటి, వాళ్ళ శరీరంతో, వాళ్ళ మెదడుతోటి పని చేసుకోగలిగేటువంటి చేయూతనా? ఏది కావాలి వాళ్ళకి? సింపుల్ అన్న. ఇప్పుడు బీడియాకు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? బీడియాకు ఉత్పత్తి అయ్యేది అటవీ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాలు ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఉత్పత్తి అయినటువంటి బీడియాకుని బీడీలు ఎక్కడ చేస్తున్నారు? పట్టణ ప్రాంతాల్లో చేస్తున్నారు. నీకు అక్కడనే ఎక్కడైతే బీడియాకు ఉత్పత్తి అవుతుందో అక్కడనే బీడీలు తయారు చేయడానికి ఉత్పత్తులు వాళ్ళని భాగస్వామ్యం చేస్తే ఆ ప్రాంతాల అభివృద్ధి ఉపాధి దొరుకుతుంది కదా. ఎవరికి కావాలా? నీ దిక్కుబాళ్ళ పెన్షన్లు, నీ 2,000, 3,000, 4,000 నీ ఓట్ల గారడి కోసం నువ్వేదో నీ ఇంట్లోంచి వచ్చినట్టు నీ ఫోటోలు పెట్టుకొని నీ దిక్కుమారిన ఏదో బుక్కులు ఇచ్చి ఎవరికి కావాలా? నీ టోస్ అరే వాడి ప్రసవ వేదనకు గురై ప్రసవించిన తల్లి కాడ కేసీఆర్ కిట్టట, ఏమైనా అర్థం ఉన్నదా? అరే నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే వాడు ఎక్కడ చూసినా వీళ్ళ ఫోటోలు, వీళ్ళ ఏమో మీ ముఖాలు చూడాలంటేనే అరే మీ ఇళ్ళలో పెట్టుకొని మీ ఫోటోలు ఎవరికి కావాలా? మా ఉద్యమ త్యాగాలకి గుర్తులేమో గుర్తించరు, ఆ గుర్తుగా ఉండే చిన్న సర్టిఫికెట్ ఏమంటే ఇయ్యరు. ఇవాళ వేలాది మంది ఉద్యమకారులు అయ్యా నాయన మేము ఉద్యమంలో పాల్గొన్నట్టు మాకు ఒక గుర్తింపు కార్డు ఇవి. ఓ 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే, డిగ్రీలు పాస్ అయితే, పీజీలు పాస్ అయితే, డాక్టరేట్ పట్టా వస్తే ఒక పట్టా ఇస్తారు. అరే అట్టనే మేము ఉద్యమంలో పాల్గొన్నట్టు మాకు ఒక పత్రం ఇవ్వండి అంటే ఇప్పటివరకు ఇవ్వలే. 2 రూపాయలు అయితే దాని విలువ. 2 రూపాయల విలువ కలిగినటువంటి ఒక ఉద్యమకాన్ని గుర్తింపు ఇచ్చేటువంటి పత్రం ఇవ్వడానికి చేతగాలే. మీకేమో రాజభోగాలు కావాలన్నా? ఫామ్ హౌస్లలో ఉండి పరిపాలన చేస్తారా? ఒకడు జన్వాల్లో ఉంటాడు, ఒకడు ఎర్రవెల్లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ పాలకులకు కూడా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పాలకులకు కూడా చెప్తున్నాం, మీరు గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు మీకు చేస్తే వాళ్ళకన్నా 9.5 ఏళ్ళు పట్టింది కానీ మీకు అంత కాలం కూడా పట్టదు. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటారు అన్న మీరు జనాలకు, ఈ తెలంగాణ ప్రజలకు? 2023లో ఏదైతే గత ప్రభుత్వం మనకొద్దనుకున్న ప్రభుత్వం మార్పు తీసుకురావాలనుకుంది,
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండడానికి ప్రజలుగా, బుద్ధిజీవులుగా, జర్నలిస్టులుగా, లాయర్లుగా, ప్రొఫెసర్లుగా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళం మనందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఉద్దేశాలతోటైతే ఆశయాలతోటైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ వీరుల శూరుల త్యాగాలు మనం ఫలించాలంటే తప్పనిసరిగా మనం కూడా గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ కోసం అనేక రకాల త్యాగాలు చేసినటువంటి వాళ్ళ యొక్క ఆశలు, కోరికలు, ఆశయాలు నెరవేరాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన అని ఏదైతే పేరు పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారో అది నిజంగా వాస్తవ రూపంలో, ఆచరణ రూపంలో ఉండడానికి ప్రజలు, బుద్ధిజీవులు, జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్లు, సమస్త ప్రజానీకం ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందించడానికి మనం వాళ్ళ మీద అవసరమైనప్పుడు ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు అనేక రూపాల్లో వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ గత పాలనకి భిన్నమైనటువంటి పాలన అందించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తింపజేస్తూ పాలకుల మార్పిడి కాదు పరిపాలన మార్పు తీసుకురావాలనే విషయాన్ని మనం తెలియజేస్తూ ప్రజలుగా మనందరం మన బాధ్యతని నిర్వర్తించినప్పుడే మనం కోరుకున్న తెలంగాణ, మనం కోరుకున్న రాష్ట్ర సాధన ఏదైతే ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి అందుకోసం ప్రజలందరం ఆ వైపు ఆలోచిద్దాం, ఆ వైపు మనం నిరంతరం ప్రయాణం చేద్దామని చేయడానికి మనందరం ఐక్యంగా ఉందాం. పార్టీల పేరుతోటి, జెండాల పేరుతోటి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి సమూహాల పేరుతోటి వేరు కాకుండా ఎన్నికలప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రజాపాలన కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ ప్రజాపాలన తెలంగాణ అభివృద్ధి అని కోరుకుంటున్నాం కాబట్టి అదే ప్రజల అభివృద్ధి వైపు పయనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనందరం ఐక్యంగా ఉందామని ఉండడానికి ప్రయత్నం చేద్దామని నేను ఒక తెలంగాణ బిడ్డగా 2 చేతులు జోడించి 4 కోట్ల తెలంగాణ ప్రజలని వేడుకుంటున్నాను.